బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బేహద్ పిల్లలకి బేహద్ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. బేహద్ సేవాదారి అంటే ఎవరైతే పిల్లలు తనువు మనసు ధనంతో సేవ చేస్తూ ఉంటారో వాళ్ళే ఎంత చేసుకుంటే అంత పొందగలరు. దాంతో ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర శక్తి ఉంటుందో అది శారీరక శక్తి కానీ, మానసిక శక్తి కానీ, ధనశక్తి కానీ యథాశక్తి అనుసారంగా ఉపయోగించిన, సదా ఉపయోగించిన అంత ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. పైకి బేహద్ స్థానంలోకి వెళ్ళాలి అంటే బేహద్ ప్రాప్తిని, భాగ్యాన్ని పొందాలి. బేహద్దులో ఎలా వెళ్ళగలరు అంటే బేహద్దు పురుషార్థము, బేహద్దు సేవ, బేహద్దు త్యాగము, తపస్సు చేసినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే పాల లాంటి తెల్లటి పరం లైట్ ప్రకాశము, అయస్కాంతం లాంటి శక్తి కలిగింది. అక్కడ ఏ కల్తీ అనేది ఉండదు, 100% ఉంటూ ఉంటుంది. ఇక్కడ పాలల్లో అయితే 1%, 2%, 3% అన్న కల్తీ ఉంటుంది. పరం లైట్లో కల్తీ లేదు. అంత పవర్ఫుల్ అన్నమాట. స్థూలమైన ప్రపంచంలో పాలు ఎంత పవర్ఫుల్ అంటారో, శక్తిని పెంచుతాయి అంటారు. అదేవిధంగా బేహద్ పరం లైట్ ఆత్మకు శక్తిని ఇస్తూ ఉంటుంది. బేహద్లోకి వెళుతూ వెళుతూ అక్కడ ఉన్నటువంటి వాయుమండలంలో మీరు పవర్ని నింపుకోవచ్చు. ఇక్కడ నుండి వెళ్ళాలి. కొద్దిగా వాయుమండలం పరివర్తన అందుకనే చేయాలి. పరం శాంతి వైబ్రేషన్ తోటి మరి వాయుమండలాన్ని ఇక్కడ మార్చండి. పరం ప్రకాశాన్ని నింపండి. పరం శాంతి వాయుమండలంలో నింపండి. ఎంతంత వాయుమండలం పరివర్తన అవుతూ ఉంటుందో అంతంతగా మీ శరీరంలోని పంచతత్వాలు, వాయుమండలం కూడా పరివర్తన అవుతుంది. వాయుమండలం మారితే దేహము కూడా పరివర్తన అవుతుంది. ఎందుకు అంటే జైసా అండ్ వైసా పిండ్ అంటారు. బ్రహ్మాండంలో ఉన్నదే మీ శరీరంలో కూడా ఉన్నది. బ్రహ్మాండంలో, వాయుమండలంలో అంటే బయట పంచతత్వాల్లో ఉన్నటువంటి శక్తి పెరిగితే నెగిటివ్ కథం అవుతే పరం లైట్, పరం శాంతి, పరమ తత్వాలు యాడ్ అవుతూ ఉంటే మీ బాడీలో కూడా అవి వస్తూ ఉంటాయి. అప్పుడే మీరు బేహద్లోకి వెళ్ళగలరు. దీనికోసం చాలా పురుషార్థం చేయాలి. బేహద్లోకి వెళ్ళాలి అంటే బేహద్ పురుషార్థం చేయాలి. ఎక్కడ మీరు కోరుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు. ఒకవేళ మీకు తెలియాలి అంటే ఇక్కడ పవర్ ఎలా లభిస్తుందో, ఎలాగా ఉంటుందో అర్థం చేసుకోండి. పూర్తిగా మరి పరం ప్రకాశము, నిరాకారి స్థితి మనసులో కానీ, బుద్ధిలో కానీ ఎవ్వరికీ ఇది తోచదు. మనసులో ఏం ఆలోచించగలరు? పంచతత్వాల మనసు, పంచతత్వాల బుద్ధి ఏమి పరమతత్వాల్ని, పరం లైట్ గురించి మానవులు ఆలోచించగలరు? లేదు కదా. అందుకని పరం ప్రకాశం ఆత్మలు మాత్రమే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొని పూర్తిగా పరబ్రహ్మ స్వరూపంతో కనెక్షన్ అయ్యి, పరబ్రహ్మ సమానంగా అయ్యి, బేహద్ అల్మైటీ అథారిటీ తోటి కనెక్ట్ అయ్యి ఆ పవర్ తీసుకొని బేహద్ స్థానంలోకి వెళ్ళగలరు. ఇది తెలియక భక్తుల్లో బ్రహ్మలో లీనమైపోవటమే ప్రకాశం అనుకుంటారు. బ్రహ్మ అంటే ప్రకాశము, బ్రహ్మ అంటారు. ప్రకాశము మీ లోపల వస్తే మీరు బ్రహ్మ సమానంగా అవుతారు. ఇక్కడ బ్రహ్మలో లీనం అవ్వటం అనేది ఉండదు. ఆ పరం ప్రకాశం అయస్కాంతంలాగా జబర్దస్త్గా మిమ్మల్ని లాగుతూ ఉంటుంది. ఇది అయస్కాంతము కోట్లల్లో పూర్తిగా అరబం కరబం సంపాదన పొందేది. ఇక్కడ భూమి మీదకి వచ్చేటప్పటికి కోటాను కోట్ల వంతు మాత్రమే వస్తుంది. ఈ 1%, 0.001% అంటే అరబం భాగము, బిలియన్ ట్రిలియన్ భాగం వచ్చినా సరే అది చాలా పవర్, అయస్కాంతంలాగా శక్తి కలిగింది. దాంతో పూర్తిగా మారిపోతుంది. బ్రహ్మ ప్రకాశము అని అంటూ ఉంటారు.
బ్రహ్మయే బ్రహ్మ అని కూడా చెప్తూ ఉంటారు. ఇదే వ్యాపిస్తూ ఉంది, బ్రహ్మతత్వం వ్యాపిస్తుంది. తత్వము అని అనటానికి వీల్లేదు, అదంతా పరం ప్రకాశమే. ఎందుకంటే ఇక్కడ పరమతత్వాలు, మహత్తత్వము పరమతత్వం, దాని తర్వాత అంతా పరం లైటే. ఆ బేహద్ కళల పరంధామంలో కూడా పరం లైటే ఉంటుంది. అక్కడ పరమతత్వము, బ్రహ్మతత్వము, మహత్తత్వము అని కూడా అనటానికి వీల్లేదు. అదే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు సమయం పురుషార్థం చేసే సమయం. ఎవరంతా పురుషార్థం చేస్తూ ఉంటారో బాపూజీ అందరినీ కూడా అందరికీ పవర్ ఇచ్చి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. బాపూజీ అయితే పురుషార్థం చేయటానికి ఓపెన్ హార్ట్గా గేట్లు ఓపెన్ చేసి, పవర్ ఓపెన్ చేసి, ఎంత కావాలంటే అంత చేసుకోండి, పురుషార్థం చేయండి, సాధన చేయండి, సేవ చేయండి, స్థితిని తయారు చేసుకోండి అని చెప్తూనే ఉన్నారు. కొద్ది సమయమే ఉంది, పూర్తిగా అసలు లేదనే చెప్పాలి. ఎంత తక్కువ సమయం ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం పరివర్తనాత్మక మార్పు వస్తుంది. పరివర్తన సమయము, ప్రకాశం ఎప్పుడైతే వస్తుందో అంతా పరివర్తన అయిపోతుంది. ఆశ్చర్యజనకంగా అకస్మాత్తుగా జరుగుతుంది అని పురుషార్థం, ఈనాటి పురుషార్థంలో కూడా చెప్తూ ఉన్నారు. ఎంతగా మీకు ప్రాప్తి లభిస్తుంది, అందుకని సేవ చేయండి. సేవ చేయటానికి అంతిమంలో ఇంకా టైం దొరకదు, ఇంకా మిగిలిపోయింది చెయ్యండి, ప్రకాశంని పొందండి, స్థితిని తయారు చేసుకోండి. సేవ చేయకపోతే మీరు ప్రాప్తిని పొందలేరు. అందుకని ఇప్పుడు లేనిదే మరెప్పుడూ లేదు. ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేసేయండి, రేపు చేయాల్సింది కూడా ఈరోజే చేయండి, రేపు రేపు అని అనకండి అంటున్నారు. పరం శాంతి బేట అంటూ మా చెప్తున్నారు. నేను చెప్పాల్సింది బేహద్దు పిల్లలకి రెండే రెండు మాటలు. ధైర్యం పెట్టుకొని ముందుకు వెళ్ళండి, ఆలోచించండి, ఏం చేయాలో నిర్ణయించుకోండి, పురుషార్థాన్ని పెంచండి. త్వరగా పురుషార్థం చేస్తే మన పని పూర్తి చేసుకొని వెళ్ళేదే ఉంది. బేహద్దు పిల్లల కోసం బేహద్దు స్థానము, బేహద్ ఆకారి బాపు ఎదురు చూస్తూ ఉన్నారు. బేహద్దు దాదాజీ చెప్తూనే ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఇంకా బాపూజీ యొక్క మూల స్థానం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు నేను చెప్పింది. అనంత బేహద్కే బేహద్ కళల పరంధామము, బేహద్ 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 అని పెట్టండి. అది అక్కడ బాపూజీ మూల స్థానము. బుద్ధితోటి మనం దాన్ని ఆలోచించాలి. అక్కడికి చేరుకోవాలి అంటే పురుషార్థమే, పవరే మీకు పనికొస్తుంది. సేవ గురించి ఆలోచించండి, చాలా గొప్ప విషయం. మంచిగా స్థితిని తయారు చేసుకోండి. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు మీ బుద్ధిని తీసుకొని వెళ్ళి ఆత్మస్వరూపంలో ఉంటూ ఆత్మిక స్థితిలో ఉండండి. ఇంకా అందుకనే బేట నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను, మంచిగా ఆలోచించండి. మాటికి వీడియో వినండి. ఆకారి బాపు కూడా బాపును కూడా అనుభవం చేసుకోండి. పరిస్థిత స్వరూపమును చూసుకోండి. నా ఆకారి రూపంను ఫరిస్తా స్వరూపంగా అని మీరు ఎవరి యొక్క ఆకారి రూపాన్ని, బాపు యొక్క ఆకారి రూపాన్ని చూస్తూ ఉండండి. ఆకారి రూపము అంటే తెల్లటి ఫరిస్తా లైట్ స్వరూపం, వైట్ కలర్లో ఉన్న ఫరిస్తా స్వరూపం. ఆత్మ లైట్, శరీరము లైట్ అని చెప్తూ ఉంటారు కదా, అది. మన శరీరం లోపల కూడా తెల్లటి రంగు ఆకారి రూపాన్ని ఎమర్జ్ చేసుకోండి బేట అంటూ ఉన్నారు. విష్ణువుని చూపిస్తారు క్షీర సముద్రంలో ఉన్నట్టు. క్షీరము అంటే పాలు, అమృతం అన్నమాట. అమృతము అంటే పరం లైటు, అమృతము, పరం ప్రకాశము, అమృతము. అది అమర్లోకము. ఎక్కడికైతే మనము వెళ్ళాలనుకుంటున్నామో, ఎక్కడి నుండి అయితే బాపూజీ వచ్చారో అది అమర్లోకము. కాబట్టి అది జన్మ మరణ మృత్యువులకు అతీతమైనటువంటి ప్రపంచము. ఆ ప్రపంచం బాపూజీ తయారు చేశారు. కాబట్టి మీరు కూడా తయారు కాండి, పురుషార్థం చేయండి, అక్కడికి వెళ్ళండి, బుద్ధితోటి స్మృతి చెయ్యండి, మనస్ని పెట్టండి అని మా చెప్తూ ఉన్నారు. ఇంకా మా అంటున్నారు, పరం శాంతి బేట, బేహద్ బాపు బేహద్ పిల్లలకి బేహద్ విషయాలే చెప్తూ ఉంటారు. పిల్లల కోసం నేను ఇంకా కొంచెం చెప్తున్నాను. ఈ శిక్షణ అనేది బాపూజీ ఇస్తూ ఉన్నారు.
నష్టో మోహులుగా కండి. ఇక్కడ మోహం అనేది పెట్టుకోవద్దు దేని మీద, ఎవరి మీద, ఎక్కడా కూడా. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మోహంని త్యాగం చేయండి. దేహము, దేహ సంబంధీకులను బుద్ధితోటి త్యాగం చేయండి. మీరు పైకి వెళ్ళాలి అంటే మోహాన్ని వదిలేయాలి. ఎంత ఆత్మస్వరూపంలో ఉంటారో అంతగా బుద్ధితోటి త్యాగం చేయండి. కళ్యాణకారిగా కండి. చాలా శ్రమ పురుషార్థము చేశారు మీరు. నేను అందుకే మార్గం చూపిస్తున్నాను బేటా అంటున్నారు మా. ఎవరిని జ్ఞాపకం చెయ్యొద్దు, ఎవరిపైన మోహాన్ని పెట్టుకోవద్దు. దేహదారులతోటి సంబంధం బుద్ధితోటి త్యజించండి. స్థూలంగాన్ని వదిలేసి వెళ్ళేదేమి లేదు. సంబంధము అంటే మనసుతోటి వాళ్ళని జ్ఞాపకం చేయొద్దు. ఏక్ బాపు దూజా నా కోయి అనే స్థితిలో మీరు సదా ఉండండి. ప్రకాశం ఏదైతే ఉన్నదో అది దాని గురించే ఆలోచించండి. బుద్ధిలో అదే పెట్టుకోండి. ఆత్మ ఏం ఆలోచిస్తుందో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. ఆత్మ వికర్మల్ని వినాశనం చేసుకోవాలి. బాపూజీని జ్ఞాపం చేయండి. పూర్తిగా సర్వస్వ త్యాగిగా, బేహద్ త్యాగిగా, తపస్విగా కండి. బాపూజీ యొక్క రూపం అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రూపాన్ని స్మృతి చేయండి. బాపూజీ స్థితిని పొందండి. బాపు రూపాన్ని ధారణ చేయండి. బాపూజీని ఎదురుగా చూడండి, ఎదురుగా పెట్టుకోండి. ఆత్మ మీ లోపల ఆత్మస్వరూపంలో ఉంచండి. ఎప్పుడైతే బాపూజీ ఎదురుగా మీరు ఉంటుందో ఆటోమేటిక్గా ఆత్మస్వరూపంగా కండి. ఆత్మ ఎలా ఉంటుందో బ్రహ్మస్వరూపంగా, బ్రహ్మ ప్రకాశంగా, అలా ఆత్మ ప్రకాశాన్ని, ఆత్మ ప్రకాశిత స్వరూపాన్ని మీరు స్మృతిలో ఉంచుకోండి. ఇది నిద్రపోయే సమయం కాదు. మేల్కోండి. ఆత్మ జాగృతిలోకి వెళ్ళండి. ఆత్మిక స్థితిని తయారు చేసుకోండి. బాప్ సమానంగా కండి అంటున్నారు మా. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.